మీరు మిథున రాశిలో గాని, కన్యా రాశిలో గాని జన్మించారా? అలా జన్మించిన వారికి జూన్ 2 తర్వాత నుండి మీకు అద్భుతంగా ఉండబోతుందండి. ఎందుకంటే మిథున రాశి నుండి గురుడు కర్కాటక రాశిలోకి స్థానచలనం చేశాడు. కాబట్టి ఆ రాశి నుండి వారి జన్మ రాశి నుండి గనుక చూసుకున్నట్లయితే మిథున రాశికి రెండో స్థానం మంచి స్థానం అవుతుంది. ఆల్రెడీ మిథున రాశిలో కంటక శని యాక్టివేషన్‌లో ఉంది. అయినా గూడా గురుడు రెండో స్థానం కాబట్టి వారికి అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా కన్యా రాశి వారిని గనుక చూసుకుంటే వారి జన్మస్థానం నుంచి 11థ్ హౌస్‌లోకి గురుడొచ్చాడు కాబట్టి వారికి మంచి లాభస్థానం. కాబట్టి వారికున్న సమస్యలు గూడా ఈ సంవత్సరం జూన్ 2 తర్వాత నుండి మొత్తం తీరబోతున్నాయి. మిథున రాశి, కన్యా రాశిలో జన్మించిన వారికి ఉన్న సమస్యలు మొత్తం రుణ బాధలు, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వారికి రుణ బాధలు, అదేవిధంగా వ్యాపారాలు ఏ వ్యాపారమైనా చేయండి లాభాల బాట పట్టనుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయి. వారు ఈ సంవత్సరం కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళబోతున్నారు.